వెల్కమ్ టు ఏ న్యూస్. ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ మంచాల కార్పొరేషన్ 8వ డివిజన్ కార్పొరేటర్ మేకల రాము మనతో పాటు ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో ఎలా విజయం సాధించారు, ఎన్నికల్లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, వారు ప్రజలకు ఏమి హామీ ఇచ్చారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాము ఉన్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్. చెప్పండి, అసలు మీరు ముందుగా ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు, ఈ రాజకీయాలకు రావడానికి కారణాలు ఏంటి? రాజకీయం అనేది ఇదే నాకు మొదటిసారి. మనకు రాజకీయం మీద అనేది అంత లేకుండా ఎంతమంది ఏంటంటే మనకు ఎస్సీ రిజర్వేషన్ రావడం అనేది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 డివిజన్స్కు ఎస్సీ రిజర్వేషన్ రావడం అనేది ఒకటి అదృష్టం ఉంది. మా సోదరుడు సతీష్ చిన్న అన్న ప్రోత్సహించడం, అరే ఎస్సీ వచ్చిందని చెప్పడం, మన మిత్రులు కానీ నాతో ఉన్న మిత్రులు, నా ప్రజలు, వీళ్ళు అందరూ నువ్వు ఉంటే బాగుంటుంది కదా అనే ఎవరో ఎక్కడి నుంచి వస్తుర్రు, ఏదేదో పార్టీ నుంచి వస్తుర్రు, ఇంతమంది చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చేసింది ఏం లేదు, నువ్వు మన ఇంటి దగ్గరనివి, మన ముద్దు బిడ్డవు, మన ఇంట్లో లోకల్లోనివి, నువ్వు నిల్చుంటే బాగుంటుంది అని వీళ్ళందరూ ఆలోచన చేసి ఇట్లా అందరం అనుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకొని ఎలా ఉంటే బాగుంటుంది అంటే సరే మీ కృషితోటి, ఇట్లా అన్న కృషితోటి, చిన్న అన్న కృషితోటి అందరం అనుకొని ఇండిపెండెంట్గా ఏ పార్టీకి మనకు సంబంధం, ఇంతకుముందు ఉన్న పార్టీల వాళ్ళతో ఏం చేయలేకపోయారు, మళ్ళీ నేనేదో పార్టీకి పోతే నువ్వు నమ్మలేని పరిస్థితి కావున ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా బార్లో అది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ రావడం అనేది ఒక విషయం. అంటే ప్రజలకు మీరు ఎన్నికల అయినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ఏం సమస్యలు గుర్తించారు, మీరు వాళ్ళకి ఏం సమస్యలు అనేది చాలా ఉన్నాయి మా దగ్గర. సమస్యల గురించి చెప్పుకోవడం అంటే బాగానే ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మీరు లోకల్లో ఉన్నారు కదా, బయట ఛాన్స్ ఇవ్వడం ఏందనేది ఫస్ట్ మెయిన్. ఓకే, దానికి కారణం ఏంటంటే మా గారు ఇక్కడ లోకల్లో ఉన్నప్పుడు ఒక ఎస్సీ క్యాండిడేట్ అనేది లోకల్లో లేకపోయే అక్కడ చెప్పడం లేదు, అరే పలానా వ్యక్తులు ఉన్నారన్న విషయం కూడా వాళ్ళు గుర్తించలేదు. ఎస్సీ వస్తే అరే ఎంతమంది జనాల్లో 3341 మందిలో ఒక ఎస్సీ క్యాండిడేట్ లేడా, ఏదైనా పార్టీకి టికెట్ తెచ్చుకుందామా కానీ ఏదికైనా కానీ లేకపోయేసరికి అందరూ నన్ను ముందుకు ప్రోత్సహించడం జరిగింది. వాళ్ళని నేను రాజకీయంలోకి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రముఖంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? సమస్యలు నీటి సమస్య కానీ, డ్రైనేజీ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ చాలా ఉన్నాయి సమస్యలు అనేది. వీధి దీపాలు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి సమస్య ఉన్నది. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది ఇక్కడ, ఎందుకు ఇంకా ఇలాంటి సమస్యలు అంటే ఏం చెప్తారు? గత 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు, ఇప్పుడు వచ్చిన మొన్న పార్టీ వచ్చిన చేసింది 2.5 ఏం లేదు. ఈ కార్పొరేషన్ పరిధిలో కూడా ఇంకా గిన్ని సమస్యలు ఉన్నాయా, అసలు 5 డివిజన్ పట్టించుకోవడం లేదా, ఎందుకు, దేనికోసం అని మొన్న కూడా నేను అడిగిన కొంతమంది శానిటైజ్ మీటింగ్లో కానీ చెప్పడం జరిగింది. కొన్ని జరిగినాయి. సమస్యల గురించి మనం ఫస్ట్ చెప్పినాం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మన శానిటైజ్ మీటింగ్ సమస్య మా వార్డు ఆఫీసర్లు కానీ ఎవరైనా అందరూ వచ్చినప్పుడు కూడా కొన్ని చిన్న జరిగినప్పుడు నేను 8 డివిజన్ పోటీ చేయడం కారణం ఏంటిదంటే చెప్పినా మీకు ముందే, మన వాళ్ళు అందరూ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీని కాదనుకుంటే ఒక ఇండిపెండెంట్ని ఎన్నుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా పోటీ చేసింది, కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించారు? చూసిర్రు కదా, ఇంతకుముందు 10 ఏళ్ళను బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిర్రు, 2.5 ఏళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం చూసిర్రు. ఏం చేసిర్రు వాళ్ళు? నీటి సమస్య కానీ, లైట్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఏ ఇంటికి పోయినా కూడా కొన్ని లైన్లు ఉన్నాయి. ఇప్పుడు మాకు చూపెట్టాలంటే ఇప్పటికి కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. ఏదో మారుమూరు ప్రాంత గ్రామం తీరు ఉంది మా కార్పొరేషన్ పరిధి చెప్పుకుంటే. ఎన్నో సమస్యలు, వాటర్ సమస్య మెయిన్ ఉంది, డ్రైనేజ్ సమస్య బాగుంది, ఇట్లా చెప్పుకోపోవాలంటే ఉన్నాయి, సమస్యలు అనేవి ఉన్నాయి బాగానే. అంటే ఇప్పుడు మీరు ఏమైనా ప్రణాళిక వేసిండ్రా ఈ డివిజన్ అభివృద్ధికి? ఏమైనా అంటే డివిజన్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రణాళిక చేసిన, డైలీ నేను డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది, సమస్యలు తెలుసుకుంటున్నా. నాకు కొన్ని సమస్యలు తెలుసు, ఆ సమస్యల గురించి కూడా నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్క మన కమిషనర్ గారు కూడా మన మీటింగ్లో కూడా మేయర్ గారికి, కమిషనర్కి కూడా ఇట్లా సమస్యలు ఉన్నాయి సార్, ఇట్లా పరిస్థితి మాది, కొంచెం మా 8 డివిజన్ కొంచెం మీరు చూడండి సార్, ఒక పేద దళితుడే ఒక ఇండిపెండెంట్ గెలిచిన మీరు అంత సహాయం చేయకండి, 8 డివిజన్లకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఇవ్వాలి, మేము తీసుకోవాలి. అది మేయర్ గారికి, కమిషనర్ గారికి అయితే నేను చెప్పుకుంటూనే పోతుంటా, మళ్ళీ కూడా చెప్తాం. అంటే అధికార పార్టీ కార్పొరేటర్లకు
వాళ్ళ ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు కాబట్టి వాళ్ళకి నిధులు వస్తాయి. మరి ఇండిపెండెంట్గా చేసిన మీకు నిధులు ఎట్లా వస్తాయి? మీరు ప్రజల సమస్య ఎట్లా తీరుస్తారు? ఎందుకు రావు? ఇప్పుడు మనకు 5 డివిజన్కి వచ్చే కార్పొరేషన్ నిధులు ఖచ్చితంగా రావాల్సి ఉంటాయి కదా. ఒక ఇండిపెండెంట్ నువ్వు గెలిస్తే మాత్రం రావా? వస్తాయి. నాకు వచ్చే మా 5 ప్రజలకు వచ్చే ఫండ్స్ ఎట్లా వస్తాయో ఆ ఫండ్తో నేను చేపి చూపిస్తా ఖచ్చితంగా. అంటే మీకు రాజకీయంగా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి కొన్ని రకాలు, ఎందుకంటే ఇండిపెండెంట్ కాబట్టి. ఎన్ని తలెత్తినా కూడా ప్రజలైతే చూస్తున్నారు కదా. ప్రజల కోసం ప్రజలు ఏం నిర్ణయిస్తే నేను అదే నిర్ణయిస్తా. వాళ్ళు ఎట్లా చెప్తేనే అట్లా చేస్తా. ముఖ్యంగా తక్షణం మీరు ప్రజలకు చేసే పనులు ఏం చేయబోతున్నారు? డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ అయితే మెరీ ఇంపార్టెంట్ ఉంది. వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. సింగరేణి వాటర్ ప్రాబ్లం కానీ, మన మిషన్ భగీరథ వాటర్ ప్రాబ్లం కానీ, లైట్లు ప్రాబ్లం కానీ. కొన్ని లైట్లు అయితే చాలా లైట్లు లేకుండా మొన్న శానిటైజర్ మీటింగ్లో ఒక 10 లైట్ల దాకా పెట్టిర్రు. ఒక 30-40 లైట్లు చెప్తే ఒక 10 పెట్టిర్రు. కొన్ని మెయిన్ సెంటర్లో కూడా పెద్ద లైట్స్ కూడా ప్రాబ్లం ఉన్నాయి. కొంతమంది లైన్లో నడుచుకుంటూ పోతే భయపడుతారు. ఏంటంటే చీకటికి వల్ల కానీ, కొంచెం చెట్లు పెరగడం వల్ల కానీ, అట్లా నడవాలంటే ఒక వాడకు ఇంకో వాడకు అట్లా వెళ్ళాలంటే ఇప్పుడు చూసుకుందాం అంటే మన అరుణాచలం నుంచి జాన్సన్ అరువులు అంటే ఒక మోరు ఉంటుంది. ఆ మోరు నుంచి నడవాలంటే కొంచెం ప్రాబ్లం అయ్యింది. దీని రోజు 5-7.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాన్ని చూసిన నాదుడే లేడు. మొన్న ఈ శానిటరీ మీటింగ్లో చేయడం జరిగింది. కొంతవరకు చేసినాం, కొంచెం కనిపిస్తుంది ఇప్పటి వరకు. ఇంకా అట్లా చెప్పుకుంటే వదికి చాలా ఉన్నాయి. మీరు చివరిగా ఈ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? అందరికీ ఏ సమస్యలు ఉన్నా ప్రతి ఇంటికి సమస్య కూడా మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. ప్రజల నిర్ణయం మమ్మల్ని ఇంతమంది కాదనుకుంటే మమ్మల్ని గెలిపించారు. ఆ నమ్మకాన్ని మేము వృధా చేయం వాళ్ళని. ప్రతి ఇంటికి ఆపద రాకుండా 5 డివిజన్ ప్రజలకు మా గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. 8వ డివిజన్ కార్పొరేటర్ మేకల రాము తెర ముందు నాయకుడు, తెర వెనుక నాయకుడు ఎవరంటే తోడే సతీష్ రెడ్డి చిన్న. అసలు తెర వెనుకుండి నడిపించి విజయం సాధించడానికి కారణాలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సతీష్ రెడ్డి గారు. ముందుగా కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ. తెర ముందు ఒక నాయకుడిని పెట్టి తెర వెనుక మీరుండి విజయం సాధించే దిశగా పయనించారు, విజయం సాధించారు పార్టీలకు అతీతంగా. కానీ ఇండిపెండెంట్గా గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకు ఆ తెర వెనుక ఉండి నడిపించారంటే ఏం చెప్తారు? రిజర్వేషన్ ఒకటి అనుకూలించలేదు. ఫస్ట్ రిజర్వేషన్ అనేది ఎస్సీ రిజర్వ్డ్ అయింది. నాతో పాటు 15 సంవత్సరాల నుండి నా వెన్నంటే ఉండి నా సొంత కుటుంబ సభ్యునిగా నాతో పాటు తిరిగి నా చేతుల్లో పెద్దయ్యిండు, పెరిగిండు, నాతో పాటు ఉన్నాడు. నేను పోటీ చేస్తే ఏంటి, నా తమ్ముడు పోటీ చేస్తే ఏంటి, రిజర్వేషన్ కులాలు మతాలు కాదు ముఖ్యం అనేది నేను మొదట భావించి ఎస్సీ రిజర్వ్డ్ అయింది. వేరే వెనక ముందు ఏం ఆలోచించలేదు. సరే దేనికైనా చేద్దామన్న ఉద్దేశంతోనే అరే పోటీలు ఉంటావా, మనం పోటీ చేద్దాం అని చెప్పేసి అన్న మీరు ఎట్లా అంటే అట్లా ఉంటా అని చెప్పేసి అన్నారు. అట్లనే ప్రజలు కూడా మాకు సహకరించారు. దాంతోపాటు ప్రజలను అందరినీ మొదట అడిగిన. నేనైతే ఏ పార్టీకి పోదలుచుకోలేదు. ఫస్ట్ పార్టీలు టికెట్లు ఇస్తామన్నా తీసుకోను. ఏ పార్టీలో టికెట్ బీఫామ్ మీద పోటీ చేయను. ఇండిపెండెంట్గా మాత్రమే పోటీ చేస్తాను. మీరందరూ నాకు సహకరిస్తారా అంటే 100% సహకరిస్తారని చెప్పేసి చెప్పిండ్రు. అదే కార్యక్రమంలో అంతే ఉత్సాహంగా ఈ డేర్ స్టెప్ అనేది వేయడం జరిగింది. ఇండిపెండెంట్ అందరు భయపెట్టిండ్రు, బేరిచ్చిండ్రు, మీరు గెలుస్తారా, ఇండిపెండెంట్ ఏంటి, ఈ కాలంలో ఇండిపెండెంట్గా పోటీ చేసే దమ్ము మీకు ఉందా అన్నారు. అధికార పార్టీని తట్టుకుంటారా అని చెప్పేసి అన్నారు. ప్రతిపక్షాలు కూడా రాజకీయంగా ఆరితేరు ఉన్నటువంటి ప్రతిపక్షాలు వాళ్ళని తట్టుకుంటారా అని చెప్పేసి అని మేధావులు, చాలామంది మేధావులు కూడా వాళ్ళు చెప్పకనే చెప్పినట్టు చెప్పి భయాందోళనకు చేసే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఎక్కడ కూడా తలొగ్గలే. అంటే నేను చేసిన రాజకీయం, చూసిన రాజకీయం ఈరోజు అంటే ఉపయోగిస్తా అని చెప్పేసి అని ఒకటి దృఢమైన సంకల్పం, దృఢమైన నిర్ణయం తీసుకున్నాను సెల్ఫ్గా. అంటే ఇన్ని సంవత్సరాల నుండి నేను చేసినటువంటి రాజకీయం, చూసిన రాజకీయాన్ని ఈ 8వ వార్డు ఈరోజు ఇండిపెండెంట్గా గెలవడానికి ఉపయోగించిన. అంటే రాజకీయ చిత్రత అనుకోవచ్చు, చాణక్య అనుకోవచ్చు, అన్ని రకాలుగా నాకున్న తెలియని సాయశక్తుల నేను కానీ, నా సోదరుడు కానీ, నాకున్నటువంటి నా పిల్లలు కానీ, నా జనాలు కానీ,
వాళ్ళందరితోనే షేర్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు ఇండిపెండెంట్గా బయటపడడం గెలవడం జరిగింది. కానీ సతీష్ రెడ్డికి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను ఢీకొనింత ధైర్యం ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది రెండింటిని మనం ధైర్యం అని చూస్తే, అంటే గాడ్ ఫాదర్, నాకు గాడ్ ఫాదర్ ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఎవరు, చిన్న సతీష్ రెడ్డి అంటే ఎవరు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ్ముడు అని చెప్పేసి అని అంటారు. ఆయనకు నల్గొండకు ఉన్న మనుషాలకి ఏంటి అంటే, రాజగోపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్నాడు అంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అంటే సతీష్ రెడ్డి చిన్న అంటారు. నా గాడ్ ఫాదర్ అయినా, నా ధైర్యమే ఆయన. నేను నిర్మమాటంగా చెప్పగలిగితే ఎక్కడైనా 100 మందిలో చెప్పగలిగితే, ఈరోజు నా ప్రచారంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఏదైతే మద్యపాన నిషేధం కార్యక్రమం అయితేనేమి, ఈ బెల్ట్ షాప్ల నిషేధ కార్యక్రమం అయితేనేమి, ఆయన అక్కడ తీసుకున్న నిర్ణయాలు నేను ఇక్కడ మీటింగ్లలో కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు చూస్తే, వీడియోలు చూస్తే అవుతుంది. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందని మీరు అడిగినరు. ఆ ధైర్యమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని నేను నిర్మమాటంగా చెప్పగలుగుతున్నాను. అంటే మీరు ప్రజలకు పోయినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాళ్ళు ఏం సమస్యలు చెప్పారు ఎక్కువ? వారు మిమ్మల్ని నమ్మడానికి కారణాలు ఏంటి? ముఖ్యంగా నమ్మడానికి కారణం, గడిచిన ప్రభుత్వ నిర్ణయాలు అయితేనేమి, ఇప్పుడున్న ప్రభుత్వ నిర్ణయం అయితేనేమి, అంటే అప్పటికి ఇప్పటికీ యాషీస్ ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఏదైతే అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకపోవట్లో ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ఫెయిల్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లీడర్షిప్ ఫెయిల్ అయింది. ఈ లీడర్షిప్ మెయిన్ అంటే పెద్ద అధికారుల దగ్గరికి పోవాలన్నా కానీ ప్రజలకు వీలు కాదు. ఏదైతే మధ్యవర్తిత్వం వహించే లీడర్ ఏదైతే ఉంటారో, ఈ వార్డులో ఉండేటువంటి ఏదైతే మధ్యలో ఉన్నటువంటి లీడర్లే ప్రజలకు, అధికారులకు, ఎమ్మెల్యే గారికి మధ్యలో ఉండి వీళ్ళు పనులు చేసి పెట్టాలి. అంటే వీళ్ళు అక్కడ ఫెయిల్ అయినరు. కాబట్టి ఇప్పుడు మనం మధ్యవర్తిత్వం వహించాలనే దాన్ని దృఢంగా వాళ్ళు నమ్మిండ్రు. ఇంకా ఇదివరకు వాళ్ళకు ఇళ్ల పట్టాల విషయంలో నేను కొట్లాడినాం. అప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం నీటి సమస్యల కోసం అప్పటి నుండి కొట్లాడినాం. సరే, అప్పుడు ఎంతో కొంత వాళ్ళకి న్యాయం మా తరపున దొరికింది. వాళ్ళకి అర్ధరాత్రి అనకుండా, అపరాత్రి అనకుండా ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ నేను వాళ్ళకి అందుబాటులో ఉన్నా. నేను ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళకి అందుబాటులో ఉన్నా. అంటే దాని నమ్మకం, ఆ నమ్మకమే ఈరోజు మనల్ని దృఢంగా వాళ్ళు నమ్మి గెలిపించింది. వాళ్ళకి ఇచ్చిన ఒకటి హామీ ఏంటి అంటే, మీ ప్రాంతం బిడ్డ, మీ ప్రాంతంలో మేము పుట్టి పెరిగినటువంటి బిడ్డలు. ఫస్ట్ మీరు ఏ సమస్య వచ్చినా, రాత్రి వచ్చినా, పగలు వచ్చినా కానీ ఈ అర్ణకనార్ చివరి నుండి మొత్తుకుంటే మా ఇంటి దానికి వినిపిస్తుంది. కాబట్టి మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి పెద్ద బిడ్డగా, మీ ఇంట్లో ఒక కొడుకుగా మీకు సమస్య తీర్చేందుకు ముందుంటామని ఫస్ట్ వాళ్ళకి హామీ ఇచ్చినాం. రెండవది, వాళ్ళకు నీటి సమస్య ఎక్కువ ఉన్నది. ఇక్కడ నీటి సమస్యను వాళ్ళకి దృఢంగా వాళ్ళు ఏదైతే చెప్పిందో దాన్ని ఒరిజినాలిటీగా ప్రతి లైన్, ప్రతి వాడ, చిన్నది అనుకుంటా, పెద్ద అనుకుంటా, ప్రతిదీ తిరిగి ఎలక్షన్ పీరియడ్లోనే తిరిగి ఆ సమస్య ఎట్లయితే నీటి సమస్యను తీరుస్తామో అదే రకంగా దాన్ని వాళ్ళకు ఏది రకంగా చేస్తామో ఆ రకంగా చెప్పడం జరిగింది. వాళ్ళు అన్ని రకాలుగా మమ్మల్ని అదే విధంగా నమ్మిండ్రు. ముఖ్యంగా ఏంటి అంటే, వాళ్ళ పిల్లలకు తోడుంటారు, ఆడబిడ్డలకు అన్నయ్య ఉంటాడు, తమ్ముళ్ళకు, చిన్న పిల్లలకు అన్నయ్య ఉంటాడు. మా ఇంటి పెద్ద బిడ్డ, మా వాడిని మేము గెలిపించుకోవాలి, ఊరోన్న ఎక్కడోన్నో బయట వాళ్ళని వస్తే మేము ఎందుకు గెలిపించుకుంటాం అనే దృఢమైనటువంటి వాళ్ళ నిర్ణయం. మా లోకల్ అభ్యర్థి మావాడు రామును గెలిపించుకుంటాం, రాము గెలిస్తే సతీష్ అన్న గెలిచినట్టే, సతీష్ అన్న గెలిస్తే మాకు అన్నీ ఉంటాయి అనేది జనాలు నమ్మిండ్రు. మా మీద నమ్మకం ఒరిజినల్గా, వాళ్ళు చెప్పలేని నమ్మకం, వాళ్ళకు ఒరిజినాలిటీ నమ్మకం అన్నట్టు అది. అంటే ముఖ్యంగా అంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తానంటే దాదాపుగా అధికార పార్టీ నుంచి కొంత ఒత్తిళ్లు జరుగుతాయి. అవును, నిజానికి సతీశ్వర్ రెడ్డికి, రాముకు ఒత్తిళ్లు ఏ రకంగా జరిగి ఉంటాయి? అంటే ఈ డైరెక్ట్గా కాకుండా కానీ ఇండైరెక్ట్గా ఒత్తిళ్ళు అనేటివి కామన్గా నేనేం చెప్తున్నా అంటే, అధికార పార్టీ నుండి జరిగినాయి, ప్రతిపక్ష పార్టీల నుండి కూడా జరిగినాయి. నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది, ప్లస్ మా పిల్లలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కువ జరిగింది. అంటే కింది స్థాయిని బేరిస్తే భయపడితే ఒక్కొక్కరు డ్రాప్ అవుతారు కదా అన్న ఉద్దేశం జరిగింది. కానీ దానికి నేను ఎక్కడ తలొగ్గలే. అంటే వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళని కాపాడుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు ఇండిపెండెంట్ గెలిచినాం.
అరవై డివిజన్ల వ్యవస్థను చూసుకుంటే రాజకీయంగా 8th వార్డ్ అనేది డిఫరెంట్ పాలిటిక్స్ జరిగినాయి ఇక్కడ. అంటే అక్కడ రెబల్స్ వేసిండ్రు కొందరు, ఇద్దరు అనుకుంటా నాకు తెలిసి. వాళ్ళకు పెద్దవాళ్ళు రాజకీయ ఉద్దండులు, సైలెంట్గా ఉన్న రాజకీయ ఉద్దండులు కూడా వాళ్ళ సపోర్ట్ వలన నాకు గెలిచిండ్రు, లేదా వాళ్ళ స్వతహా గెలిచిండ్రు. సరే పక్కకు తీస్తే ఇక్కడ సింగిల్గా మేము జస్ట్ ఓన్లీ సింగిల్ సతీష్ రెడ్డి, రాము, అంటే ఇదే వన్ మన్ షోలో మేము ఇక్కడ గెలిచినాం. అంటే ఇక్కడ ఇక భయపడలే. అంటే నాకు 2 రోజుల ప్రచారంలో జనాలు ఇచ్చినటువంటి ఆదరాభిమానం చూస్తే ఇక భయపడాల్సిన అవసరం లేదు అనేది నాకు వచ్చింది. అంటే నేను చూసిన 15 సంవత్సరాలు. సతీశ్వర్ రెడ్డి భయపడలేదు అంటే దానికి కారణం ప్రజల రాజగోపాల్ రెడ్డి అంటే ఫస్ట్ నేను ఇక్కడ అడుగుపెట్టిన పాలిటిక్స్ అడుగుపెట్టింది రాజగోపాల్ రెడ్డి ఫస్ట్. అంటే ఆ ధైర్యంతో ఇక్కడికి అడుగుపెట్టిన. ఇక్కడున్న ధైర్యం ఇంకా అది రెట్టింపు అయింది. నా ప్రజలు ఇంకా రెట్టింపు ఇచ్చిండ్రు. నేను ఇండిపెండెంట్ పోటీ చేద్దామనే డిసిజన్ తీసుకున్నది రాజగోపాల్ రెడ్డి గారి ధైర్యం ఉన్నారు అనేది. దాని తర్వాత నాకు ఇచ్చిన ధైర్యం ప్రజలే కదా, 100% ప్రజలు. ఆయన ఉండడం వల్ల నేను ఇక్కడికి అడుగుపెట్టిన. నాకు మేము ఉన్నామని చెప్పేసి అని జనాలందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చిండ్రు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎక్కడ నేను తలొగ్గలేదు, లొంగలేదు. కానీ స్థానిక ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ 8వ డివిజన్ ప్రజలు మాత్రం ఎమ్మెల్యేకు ఓటేసారు. కానీ కార్పొరేషన్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓటేసారు. ఎట్లా వస్తుంది దీన్ని? అంటే ఒక్క 8 వార్డ్ నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటిది, అప్పుడు నేను అనే వ్యక్తిని పోటీలో లేను, నేను అనే వ్యక్తిని కాదు. సతీష్ రెడ్డికి చిన్నకు రాజకీయంగానే ఉన్నాడు కానీ పోటీలో లేడు. కాబట్టి ఓట్ బ్యాంక్ అనేది అటు డైవర్ట్ అయింది. ఇక్కడ స్వయాన సతీష్ రెడ్డే ఉన్నాడు కాబట్టి మా ప్రాంతం మా బిడ్డ, మాకు సంబంధించిన బిడ్డ కాబట్టి మావాడిని ఎంచుకుందాం అని చెప్పేసి అని జనాలందరూ తీర్పునిచ్చిండ్రు. అంటే ఎందుకు సతీశ్వర్ రెడ్డికి జనాలు అంత దగ్గర ఉన్నారంటే ఏం చెప్తారు? మీకు తెలుసు, నేను గత 15 సంవత్సరాలు ముందు ఎవరి దగ్గర ఉన్నానో తెలుసు, ఎక్కడ రాజకీయం స్టార్ట్ చేసినో తెలుసు, ఏ నుండి స్టార్ట్ అయిందో నా రాజకీయ భవిష్యత్తు, రాజకీయ జీవితం అనేది కూడా తెలుసు. ఒక మాటకు ఇప్పుడు నేను నా గాడ్ ఫాదర్ రాజగోపాల్ రెడ్డి ఎంతైతే అవుతాడు, ఎమ్మెల్యే గారు ఒక వర్షన్లో ఎమ్మెల్యే గారు కూడా నాకు గాడ్ ఫాదర్ అన్నట్టే. ఎమ్మెల్యే గారు నా రాజకీయ ప్రస్థానం, వాస్తవంగా రాజకీయ ప్రస్థానం మాత్రం చేసింది నేను ఎమ్మెల్యే గారి దగ్గరనే. కాబట్టి ఆ రోజు నేను ఎమ్మెల్యే గారి దగ్గరకి నేను జైన్ చేపించిన జనాలే కదా ఎమ్మెల్యే గారి దగ్గర. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలను, లీడర్లను నేనే తీసుకుపోయి జైన్ చేసిన కాబట్టి నేను మీకు మొదట అన్న, మధ్యవర్తి కూడా ఉండాలి రాజకీయ ఎమ్మెల్యేకు జనాలకు ఒక మధ్యవర్తి ఉండాలి. వాడు నిజాయితీగా ఉంటే ప్రజలకు అన్ని ఏదైతే వసతులు ఉన్నాయో అన్ని వస్తాయి ఆ మధ్యవర్తి వహించినప్పుడు. ఈవెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, లేకుంటే దేనికైనా కానీ ఒక పెద్ద మనిషి మధ్యవర్తి అనే వ్యక్తి ఉన్నప్పుడే ప్రజలకు ఎటువంటి ఆపద రాకుండా ముందుకు జరుగుతారు, ప్రజలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. అంటే ఇదే నేను అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర, అప్పుడు సార్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేనేం చేసినో మీకు తెలుసు. అప్పటి నుండి నడుస్తూ ఉన్న ప్రయాణం, నా రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యే గారితో చేసిన జనాలకు, నేను ఎమ్మెల్యే గారి దగ్గర నుండి జనాలకు చేసినటువంటి సేవ, నేను తీసుకుపోయి సార్తో మాట్లాడి నేను చేపించిన కాబట్టి నన్ను నమ్మిండ్రు. ఓట్స్ అనేటి డైవర్ట్ జరిగినాయి. కానీ ఎమ్మెల్యేకు సతీశ్వర్ రెడ్డికి కమ్యూనికేషన్ ఉంది, కొంత అది ఉంది. కానీ మరి ఈ 8వ డివిజన్ టికెట్ విషయంలో సతీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి పోలేదా, లేకుంటే ఎమ్మెల్యే ఇక్కడ సతీష్ రెడ్డిని గుర్తించలేదు? రెండు అనుకోవచ్చు. నేను వాస్తవంగా సార్ దగ్గరికి పోలేదు. ఒకటి, సార్ దగ్గరికి నేను పోలేదు. రెండవది, ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ అయింది అంటే ఇక్కడ క్యాండిడేట్ లేడు అని వాళ్ళు కూడా నన్ను గుర్తించలేదు. వాళ్ళు గుర్తించలేదు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఏదైతే ఉన్నారో సార్ దగ్గరికి ఆ సబ్జెక్టును క్లారిటీ తీసుకుపోలేకపోయినరు. అంటే సార్ను డైవర్ట్ చేసిండ్రు. అక్కడ వీళ్ళు సార్ను డైవర్ట్ చేసే కార్యక్రమం జరిగింది. ఎక్కడ సతీష్ రెడ్డి ఇన్వాల్వ్ అయితే
మా రాజకీయ భవిష్యత్తు కనుమరుగవుతుందని భయపడ్డారు. సేమ్ టైం అందుకని తర్వాత నన్ను వేరే పార్టీలు పిలిచినాయి, టికెట్ ఇస్తామని చెప్పేసి. నాకు ఇక నేను ఏ టికెట్ వద్దు, నాకు 1 man షో నడిపిస్తా, 100కు 100%, 100కి 100% జనాల ప్రజల ఆశీస్సులతో నేను గెలుస్తా అని డిసైడ్ అయిపోయినా. ఇక టికెట్ వద్దు నాకు, ఇక టికెట్ వచ్చి నా మీద పెత్తనం చేసి వద్దు అని చెప్పేసి అని ఇండిపెండెంట్గా డిసిజన్ తీసుకున్న తర్వాత మీకు ఇక తెలిసిందే. అంటే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా గెలిచినారు, కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం డెవలప్మెంట్లో ముందు వరుసలో ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే సహకారం అనేది ఉండాలి. కానీ ఎమ్మెల్యే సహకారం లేకుండా మీరు ఏ విధంగా ఆ డెవలప్మెంట్ చేయగలుగుతారు? ఎమ్మెల్యే గారు సహకారం అంటే నేను తర్వాత కూడా తెలుసుకున్నా, అంటే ఎమ్మెల్యే సహకారం 100% మీరు అన్నట్టు ఉండాలి. ఇప్పుడు నాకు కావాల్సింది మా వార్డు భవిష్యత్తు. మా వార్డు ఇప్పుడు మీకు ఒకటే అన్న, మీకు ఈ 8th వార్డు అనేది నేషనల్ హైవేకు ఆనుకొని ఉంటుంది, మీరు చూసిండ్రు. మీకు మిగతా వార్డ్స్ ఈ సంగతి తెలిసిందే మీకు. ఈ 8th వార్డు అనేది నేషనల్ హైవేకు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ రోడ్ ఎక్కితే ఈ ప్రపంచం నలుమూల చుట్టూ తిరిగి రావచ్చు. 8వ వార్డులో రోడ్ ఎక్కితే మాత్రం ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు. ఇక్కడ హాస్పిటల్కి పోవాలన్నా 2 నిమిషాల పని. రోడ్ ఇట్లా జస్ట్ ఇక్కడ నుండి చెయ్యిపితే ఆటోలు వస్తాయి, బస్సులు అవుతాయి, అన్నీ అవుతాయి జనరల్గా. దీన్ని అద్దాల మేడ లెక్క అర్ణక నగర్ను అద్దాల మేడ లెక్క 8వ వార్డును చేయాలన్న ఆశ మాకు దృఢంగా ఉన్నది. దీనికోసం ఎమ్మెల్యే గారిని మేము అడుగుతాం, వేడుకుంటాం. అభివృద్ధి కార్యక్రమం మేము ఇండిపెండెంట్గా ఉన్నంత మాత్రాన మా అభివృద్ధి కార్యక్రమాలను ఆపే అదైతే ఉండొద్దు కదా. అంటే నేను మీకన్నా నేను జనరల్ అంటూ ఇండిపెండెంట్గా ఉన్నాం, కానీ మా అభివృద్ధిని ఆపొద్దు కదా. జనాలు మీరు అన్నారు ఇందాక, అప్పుడేమో అటేసిండ్రు ఇప్పుడేమో నీకేసిండ్రు అని అన్నారు. అటు కూడా వేసిండ్రు కదా ఓట్లు, అటు కూడా వేసిండ్రు కదన్న. అటేసిండ్రు ఇప్పుడు నాకేసిండ్రు. కాబట్టి ఏంటంటే అభివృద్ధి అయితే జరగాలి కదా న్యాయంగా. ఆపితే ఇక వాళ్ళకు వదిలేస్తాను. తర్వాత జనాలు చూస్తారు కదా రెగ్యులర్గా. ఈ కార్పొరేషన్కి వచ్చే నిధులు అయితే ఒరిజినల్గా ఎక్కడి నుండి వస్తాయి కార్పొరేషన్కి వచ్చే నిధులు. కార్పొరేషన్ ఆ నుండి మా వంతు మా పాలైతే మాకు ఉంటుంది కదా. ఇప్పుడు 60 డివిజన్లల్లో సపోజ్ ఎన్ని కోట్లు 100 కోట్లు వేస్తే 100 కోట్ల ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ, సరే రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కూడా మా 60 డివిజన్లలోనైతే 8వ డివిజన్ మా పాలైతే మాకు ఉంటుంది కదా. మా అన్నదమ్ముల పాలైతే మేము పంచుకోవాల్సిందే కదా. కాబట్టి మా షేర్ మాకు ఉంటుంది కాబట్టి మేము మాకు వచ్చే నిధితోని మేము అర్ణకనాన్ని అభివృద్ధి చేస్తాం. అంటే కార్పొరేట్గా గెలిచిన కొంతమంది వివిధ పార్టీలు కావచ్చు, కొంతమంది ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా కావచ్చు, గెలవంగానే అటు అధికార పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ మేకల రాము సతీష్ రెడ్డి జాయిన్ కావాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు జైనింగ్ అనేది వాళ్ళ సొంత విషయం. అంటే అది నేను దేన్ని అన్నాను, వాళ్ళను పేండ్రు, వాళ్ళను మనం తప్పట్టాల్సింది లేదు. వాళ్ళ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారం ఉంటే అభివృద్ధి చేసుకోవచ్చు, మనం చెప్పిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది. అవును. ఈ 8వ డివిజన్లో ఆ ఆలోచన ఎందుకు రాదంటే ఏం చెప్తారు? 8వ డివిజన్లో మేము ఏమంటున్నామన్నా, ఆ 8వ డివిజన్లో మాకు వచ్చింది హామీ, కానీ మా అభివృద్ధిని ఆపే హక్కు ఎవరికి లేదు కదా. కాన్స్టిట్యున్సీలో సమన్వయం అయితే మాకు జరగాలి కదా నేను అంట. అంతే, సమన్వయం జరగాలి. మా అభివృద్ధి ఆపే అంటే వాళ్ళకి హక్కు ఇవ్వలే కదా రాజ్యాంగంలో. మేము ఇండిపెండెంట్గానే గెలిచినాం. ఇండిపెండెంట్గా ఎందుకు గెలిచినాం? ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచినాం, ప్రజల తరఫున గెలిచినాం. ప్రజలకు మేము రిప్రజెంటేటివ్గా మేము వహిస్తాం. కాబట్టి ఏంటంటే మా అభివృద్ధిని ఆపేదైతే హక్కు వాళ్ళకి ఇవ్వలేదు. అన్ని డివిజన్లను ఎట్లా చేసిండ్రో మా డివిజన్ కూడా అంతే అభివృద్ధి చేయాలి వాళ్ళు. అంటే చేస్తారు అనే నమ్మకం ఉన్నది. ఒకవేళ చేయలేదు అనుకోండి, మీడియా మిత్రులు మీరున్నారు, మేము పిలిస్తే వాళ్ళకేటోళ్ళు మీడియా మిత్రులు మీరున్నారు, మా జనాలు ఉన్నారు, మాట్లాడే ఎక్కువ మాకు గొంతు ఉన్నది, ఫైట్ చేసేందుకు మాకు శక్తి ఉన్నది. అభివృద్ధి కోసం మేము తెలంగాణ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న ఉద్యమం చేసి ఇప్పుడు మాకు 3341 ఓట్లు ఉన్న మా 8వ వార్డు కోసం మేము కొట్లాడలేము. కోట్లాది మంది కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. 8వ వార్డు మాది కూడా తెలంగాణలో ఒక వార్డే, ఒక డివిజనే. దీన్ని మేము అభివృద్ధి చేసుకునేందుకు మేము కొట్లాడలేము అన్న. కొట్లాడుతుంది తప్పకుండా. అంటే మేము ఇండిపెండెంట్గా బరిలో దిగినాం కాబట్టి మా అభివృద్ధిని ఆపుతాం, గెలిచినాం కాబట్టి మా అభివృద్ధిని ఆపుతాం అనేది అయితే ఎక్కడ లేదు, ఉండదనే కోరుకుంటాను.
అంటే ఆ అభివృద్ధి కోసం సతీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే తప్పు ఏంటంటే ఏం చెప్తారు? చేరితే అంటే ఆయన చే అభివృద్ధి కోసం అంటే ఇక్కడ అంటే ఎమ్మెల్యే పిలువలే అనే ఒక శాఖ లేక కావాల్సుకొని రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ ఉందా అనే ఒక ధీమా? లేదు అంటే ఇప్పుడు అన్న కూడా అన్నాడు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు, మేము గెలిచిన తర్వాత ఫస్ట్ పోయి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం, మీరు చూసిండ్రు. ఎట్లుంది ఈ పొజిషన్ అంటే వివరించడం. ఓకే ఎట్లా మీ ఆయన ఏమన్నాడు అంటే, నేను మిమ్మల్ని మీ స్వతహాగా మీరు ఇండిపెండెంట్గా మీరు గెలిచిండ్రు, మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్గా మీరు గెలిచిండ్రు, మీరు మీకే వదిలేస్తా, నేను మిమ్మల్ని పొమ్మన రమ్మన మీ మనసాక్షికి వదిలేస్తాను, మీకు ఎక్కడ న్యాయం అనిపిస్తే అక్కడ ఉండండి అని చెప్పేసి అని అన్నాడు ఆయన. రెండోది ఎమ్మెల్యే గారు పిలవలేదు అనేది అంటే అవసరం లేదు, ఆ సాకు అనేది మనకు అవసరం లేదన్న. నేను అదే మొదటి నుండి అంటున్నా, అభివృద్ధి అనేది ముఖ్యమైనప్పుడు నేను ఎమ్మెల్యే గారిని వేడుకుంటా, ఆయన కాలు పట్టుకుంటా, ఆయనను గద పట్టుకుంటా, ఆయనను వేడుకుంటా, సార్ మాకు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అని. ఆయనను వ్యక్తిగతంగా పోయి కలిసి ఆయన కాలు పట్టుకుంటాం, ఆయన గద పట్టుకుంటాం, ఆయనను మాకెంత శక్తి ఉందో అంత మేరకు ఎమ్మెల్యే గారిని కలుస్తాం, అడుగుతాం, తప్పకుండా ఆయన సహకరిస్తాడనేది నాకున్నది. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే గారిని అక్కడ డైవర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన మా దానికి రాలే, మమ్మల్ని ఆ రోజు టికెట్ పరంగా మమ్మల్ని గుర్తించలేదు. అని ఇప్పుడు సతీశ్వర్ రెడ్డి రాములను రానియకుండా ఎవరైనా అడ్డుకుంటారనుకుంటున్నారా మీరు? ఇక నేనేమంటున్నా అంటే అన్న, రాజకీయంలో ఒక గెలిచినోనికి పగ్గాలు ఇస్తారు. అంటే ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే ఉన్నది అన్న, ఉరికే ఎద్దును మనం ఎప్పుడు అజేయం పోనీ ఉడకనెద్దునే దాన్ని ఎప్పటికి కొడుతూ ఉంటాం మనం. ఇప్పుడు మనం మనం రేస్లో ఉన్నాం కాబట్టి ఈ రేస్కు అడ్డుపడాలి అంటే అది పక్కనున్న అది ఏం చేస్తారు, వీళ్ళని ఏదో రకంగా అడ్డుకోవాలి, వీళ్ళని డమ్మి చేయాలి. రేపు మేము వాస్తవంగా అంటే మేము కష్టపడ్డాం కాబట్టి వీళ్ళు వస్తే మా పప్పులు ఉడికాయి, ఏది ఉన్నా కానీ వీళ్ళే చేస్తారు, ఏది ఉన్నా వీళ్ళే ముందు పడతారు, మేము ఎన్రోల్ చేసిన దందాలు దుకాణాలని బంద్ అవుతాయి. కాబట్టి ఏంటి అంటే ఇక మళ్ళా వీళ్ళు రావద్దు అనేది ఎక్కడైనా ఉంటుంది అన్న. మీరు ఇప్పుడు నన్నాడు కాదు, ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు గెలిచిన వాడికి పగ్గాలు ఇస్తారన్న మీరు ఎక్కడైనా. ఇప్పుడు కానీ రాము గెలిచిన తర్వాత సతీశ్వర్ రెడ్డిని ఎమ్మెల్యే పిలిచిండు, ఎమ్మెల్యే దగ్గరికి పోయిండ్రు, కానీ ఎందుకు చేయాలంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు పిలిచుడు కాదు, ఆయన ఎమ్మెల్యే గారు పిలిచిండ్రు అంటే ప్రజలకు అంటే ఎమ్మెల్యే గారు పిలిచడం అనేది లేదు. ఆయన కూడా నీకు ఇంట్రెస్ట్ అంటే మరి ఇండిపెండెంట్గా ఎంతకాలం ఉంటే రండి అని చెప్పేసి అని ఓకే మీరు అన్నట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అందరు కలిసి ముందుకు పోదాం చిన్న డిసిజన్ తీసుకో అని చెప్పేసి అన్నారు. సార్ తప్పకుండా తీసుకుంటా అంటే ప్రజలందరూ మనకి ఇండిపెండెంట్గా వాళ్ళు ముందే అన్నారు సార్, అంటే ముందే వాళ్ళ నిర్ణయం కదా, దాని తర్వాత తప్పకుండా వాళ్ళని అడిగి డిసిజన్ తీసుకుంటా అని చెప్పిన. అని ఇక్కడ అంటే ఈ కార్యక్రమం అంటే కంపల్సరీ ఎసెన్షియల్గా నువ్వు రావాలి రాకుంటా లేదు అనేది ఎక్కడ అనలేదు. అభివృద్ధి కోసం మీరు అన్నట్టే అభివృద్ధి పరంగా అందరితో పాటు ముందుకు పోతారు, అన్నిటికీ నేను సహకరిస్తా, మీరు రండి, మీరేం బాధపడకండి రండి అని చెప్పేసి అని అన్నారు. తర్వాత అంటే మేము ప్రజలను ఏదైతే మనకు సపోర్ట్ చేసిన ఉన్నారో వాళ్ళను అడిగి డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటాం సార్ అని చెప్పేసి అని చెప్పిన. అంటే ప్రత్యక్షంగా నా మీద గురి అని ఏం పెట్టలేదు, అభివృద్ధి కోసం అని అన్న. నా మీద చిన్న కంపల్సరీ రావాలరా రాకుంటే కూరదు అనేది అట్లా లేదు. అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు పోదాంరా, అభివృద్ధి నాది 8వ డివిజన్ను అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసి ముందుకు పోదాం, నా సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి అని చెప్పేసి అని చెప్పాను. 8వ డివిజన్ అభివృద్ధి కావడానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతాం? ప్రజల నిర్ణయం అన్న, అది అది మా ప్రజలు ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు? తీసుకుంటారన్న. నిన్న నెల రోజులు కాస్తుంది అంతే కదన్న. ఆ టైం వస్తుంది, తప్పకుండా వస్తుంది అన్న. ఆ దేవుని ఆశీస్సులతోనే మనం గెలిచినాం ఈరోజు. ప్రజల ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు, పెద్ద బ్లెస్సింగ్స్ అందరితో మనం ఈరోజు గెలిచినాం.
టైం తప్పకుండా వస్తుంది. వచ్చినప్పుడు దేన్ని ఎట్లా ఉపయోగించాలనో నాకు తెలుసు. అట్లా ఉపయోగించుకున్నాం కాబట్టి ఈరోజు ఇండిపెండెంట్గా గెలిచినాం. కానీ ఒకటి అన్న, రాజకీయంగా నేను ఒకటి చెప్పగలుగుతా. అంటే ఇది మీరు తీసుకోండి. రాజకీయ నాయకులు అనేవాళ్ళు, లీడర్షిప్ చేసేవాళ్ళు కింది స్థాయిని లీడర్గానే గుర్తించాలి. రేపటి ఏ అవకాశం వచ్చినా కానీ కింది స్థాయి సెకండ్ క్యాడర్ను పైకి తీసుకొచ్చే దిశగానే వాళ్ళను గుర్తించాలి, ముందుకు తీసుకుపోవాలి రాజకీయంగా. తప్పితే వ్యక్తిగతంగా రాజకీయ నాయకులను ఏదైతే కింది స్థాయి సెకండ్ క్యాడర్ లీడర్ ఉన్నదో వ్యక్తిగతంగా వారిని ఉపయోగించుకోవద్దు, వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేయొద్దు అనేది మాత్రం నేను చెప్పగలుగుతా. ఇప్పుడు చూస్తున్నా కాబట్టి మీ పరంగా నేను చెప్పాల్సుకున్నా. 8వ డివిజన్ కార్పొరేటర్గా రాము మీరున్నారు. ఈ 8వ డివిజన్ అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే సహాయ సహకారాలు కావాలి. ఎమ్మెల్యే మీ డివిజన్ అభివృద్ధి చేస్తాడని మీకు నమ్మకం ఉందా? 100% ఉందన్న. అంటే నేను ఈ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను చూసిండ్రు. కానీ నాకు ఎమ్మెల్యే గారు నాకు ఒక గాడ్ ఫాదర్, నా తండ్రి లాంటివాడు. నా తండ్రిలాగా నేను ఆయనను దగ్గరుండి గత 15 సంవత్సరాల క్రితం నుండి నేను చూస్తూనే ఉన్నా. ఆయన 100% ఈ 8వ వార్డును కాదని పోడు. ఇండిపెండెంట్గా మేము గెలిచినాం, 100% ఇండిపెండెంట్గా గెలిచినాం. కానీ మంచిర్యాల నియోజకవర్గంలో మేము ఏదైతే నా ప్రజలకు హామీ ఇచ్చినామో 60 డివిజన్లో అద్దాల మేడ లెక్క చేసి 60 డివిజన్లో ఒక ముఖ్యమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి డివిజన్గా మేము చేస్తామని చెప్పి జనాలకు ఎట్లయితే హామీ ఇచ్చినామో, ఇదే నియోజకవర్గంలో మంచిర్యాల నియోజకవర్గంలో 8వ వార్డు ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే గారు ఆయన శక్తికి మించి మంచిర్యాల నియోజకవర్గాన్ని ప్రేమసారావు గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఈ 8వ వార్డును ఎమ్మెల్యే గారు ప్రేమసారావు గారు అభివృద్ధి ఆ నియోజకవర్గంలో ఎంతైతే అభివృద్ధి జరుగుతుందో సపరేట్గా 8వ వార్డును కూడా 100% చేశారని నమ్మకం ఉన్నది. ఎందుకంటే అన్న చూసుకోవచ్చు, ఆయన చాలా ప్రేమగల వ్యక్తి ఎమ్మెల్యే గారు. నేనేమంటున్నా, ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా ఉంటే ఆయన డైవర్ట్ చేస్తే మాలాంటి వాళ్ళను దూరం జరిగింది కావచ్చు. కాకపోతే చాలా ఒక ప్రేమగల వ్యక్తి. మనకు ఆయన ఎమ్మెల్యే కావడం అనేది చాలా ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఆయన అందరూ లెటర్లు ఇస్తేనే పనులు అవుతాయి. ప్రేమసారావు గారు లెటర్ కాదు, ఆయన ఫోన్ పోతే పని అవుతుంది. లెటర్ ప్యాడ్లు ఇస్తేనే జనాలకు పనులు అవుతాయి. మన మంచిర్యాల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ప్రేమసారావు గారు జస్ట్ ఆయన ఫోన్ నుండి ఫోన్ పోతే పనులు అవుతాయి. అంటే అంత పవర్ఫుల్ లీడర్. నేను దృఢంగా చెప్తాను, బల్ల గుద్ది చెప్తా, ఆయన ప్రేమ గల వ్యక్తి. ప్రతి పని చేస్తాడు ప్రజల అదొకటి నేను 100% ఒప్పుకుంటాను. అంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు. ఆయన అందరి దగ్గరుండి చూసిండు. ఆయనకు పెద్ద డబ్బుతోని పెద్ద సంబంధం అవసరం లేదు. ఆయన డబ్బులు చూసి వచ్చినటువంటి వ్యక్తి. ఏదో చేద్దాం లేదు. ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి ఆయన ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇలా చూస్తూ ఉన్నాం మనం, మంచిర్యాల నియోజకవర్గం ఏనాడు కూడా జరిగిన అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మీరు కళ్ళరు చూస్తాను, మీడియా మిత్రులు మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఆయన విజన్ మెచ్చుకోవచ్చు మనం. పెద్ద ఆయన విజన్ అనేది చాలా గొప్ప విజన్. అది ఇవాళ మంచిర్యాల ఎక్కడో ఉన్నటువంటి మాతా శిశు 1000 పడకల ఆసుపత్రి 650 పడకల హాస్పిటల్ ఏదైతే ఉన్నదో 350 కోట్లతోని మంచిర్యాల ఐబీ క్షేత్రం, అంటే ఐబీ అనేది మనకు ముఖ్యమైనది, గవర్నమెంట్ హాస్పిటల్ ఆనుకొని ఉంటుంది. ఇవాళ దాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. అది వితిన్ షార్ట్ పీరియడ్లో స్టార్ట్ అయింది. ఈరోజు స్లాబ్ పడింది, రేపు మాపు ఓపెనింగ్కు అవుతుంది. ఇలా దాన్ని చూస్తే మనము ఏ మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి ఎంత చెందుతుంది. అదే దిశగా ఈరోజు 8వ వార్డును కూడా అభివృద్ధి చేస్తారన్న పూర్తి నమ్మకం ఉన్నది. ఇలా లక్షపేట చూసుకుంటే అక్కడ ఒక స్కూలు, ఆ వాతావరణం అటు పోయేటప్పుడు చూస్తూ ఉంటే అదొక అట్మాస్ఫియర్ ఆ స్కూల్ను. ఇట్లా అయితే ఇది ప్రతి వేరే ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు. నాకు తెలిసి నేను కొందరు కలిసినప్పుడు ప్రేమసారావు గారు చేసిన అభివృద్ధిగా స్కూల్ భలే చేసిండే. అట్లా ప్రతి నియోజకవర్గంలో జరిగితే ఇక వేరే పేరు రాదు, వేరే వాళ్ళు ఎమ్మెల్యే పోటీ చేద్దామని భయపడతారు అనేది కూడా ఆ మాట వేరే కాన్షియన్స్లలో నేను విన్న మాట. సేమ్ టైం పెద్ద ఎమ్మెల్యే గారు చాలా ప్రేమగల వ్యక్తి. ఆయనకు ఒక విజన్ ఉన్నది. అభివృద్ధి ఆయన ముఖ్యంగా ధ్యేయంగా ముందుకు పోతూ ఉన్నాడు. పెద్ద ఆయన కోసం మేము ఆయన ఎంబడి నిలుస్తాం.
పెద్ద అయినా మమ్మల్ని ఎమ్మెల్యే గారు మమ్మల్ని కాదన్నారు. మా 8వ డివిజన్ను మా ఆలోచనను మాకు ఒక విజన్ ఉన్నది కదా, ఈ 8వ వార్డును ఏ రకంగానైతే ముందుకు తీసుకుపోవాలన్న మా విజన్ ఉన్నది కదా, ఆ విజన్ను పెద్ద ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారు మాకు కూడా సహకరిస్తారనేది మాకు పూర్తి నమ్మకం ఉన్నది. 100% ఆ అభివృద్ధి ఎట్లా ఎంతుందో 8వ వార్డు కూడా అంతే అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉన్నది. చేస్తారు, ఆయన 100% చేస్తారు. ఏదో మేము ఇండిపెండెంట్గా ఉన్నాం లేదా వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయొద్దు అనేది ఉండదు అనేది అయితే 100% ఉన్నది. మేము నిన్నక మొన్న కొందరు పార్టీ క్యాడర్ లోకల్ ఉన్న క్యాడర్ ఓడిపోయిన పాపం వాళ్ళు పిల్లలు తెలియదు, వాళ్ళు ఓడిపోయినందుకు బాధలు ఉన్నారా లేకుంటే డిస్టర్బ్ చేద్దామనే కార్యక్రమం కూడా చేసిండ్రు. ఈ స్పెషల్ డ్రైవ్ కింద కమిషనర్ గారు వస్తే మేయర్ గారు వస్తే కార్పొరేటర్ లేకుంటేనే వాళ్ళను డైవర్స్ దాన్ని ఏమంటారు మేయర్ గారిని కమిషనర్ గారిని వాళ్ళే తీసుకుపోయి చేసే కార్యక్రమం చేసిండ్రు. అప్పుడు ఇది ఎమ్మెల్యే గారికి తెలిసిందట. ఎమ్మెల్యే గారు తెలిసి ఎమ్మెల్యే గారు ఏదో తప్పు కంపల్సరీ కార్పొరేటర్ ఉండాలి, ఆయన కార్పొరేటర్కు గౌరవం ఇవ్వాలి అని చెప్పేసి అని ఎమ్మెల్యే గారు ఆ పెద్ద అంటే ఆ మనసు సరిపోతుంది కదా ఆ మాట. అంటే ఆయన ఎవ్వరి దూరం చేయడు. మీకు చూసుకుంటే అన్న ఇలా మంచిర్యాల నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే ఒకడు ముఖ్యంగా పెద్ద అవుతుంది అనేది కూడా నేను చెప్పాలతా. అక్కడ మునుగోడు ఎట్లయితుందో ఇక్కడ ఈ మంచిర్యాల నియోజకవర్గం కూడా అంతే పెద్దగా అభివృద్ధి చెందుతుంది అని కూడా నాకు దృఢంగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రజలకు సంబంధం లేనప్పుడు నేను ఆయన చేతిలో పెరిగిన. మంచిర్యాల నియోజకవర్గంలో ఏ లీడర్కు కూడా మీకు తెలుసు, మీరు మొదట చూస్తారు ప్రేమ్ సాగరావు గారి దగ్గరనే నేను పెరిగిన. ప్రేమ్ సాగరావు గారి దగ్గరనే నేను రాజకీయం నేర్చుకున్నా, ఆయన అడుగుజాడల్లో నడిచిన. నా గాడ్ ఫాదరు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినప్పటికీ కూడా నాకు ఇంకో గాడ్ ఫాదర్ నా తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజగోపాల్ రెడ్డి గారి అక్కడైతే నాకు అంతకన్నా ఇప్పుడు ప్రేమ్ సాగరావు గారి దగ్గరనే నేను పెరిగినా పెద్ద అయినా రాజకీయం నేర్చుకున్నా. ఆయన చూసిన దగ్గరుండి ఆయన మనస్తత్వం చాలా వెన్నతో పెట్టినటువంటి మనస్తత్వం, చాలా ప్రేమతో కూడినటువంటి మాటలు. ఆయన నేను ఒప్పుకుంటానా ఎవరిని ఇబ్బంది పెట్టాడు, 100% అభివృద్ధికి సహకరిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. మేము కూడా ఆయనను పెద్ద ఆయనను అభివృద్ధి కార్యక్రమాలకు పిలుస్తాం. మేము ఇండిపెండెంట్గా ఉన్నప్పటికి కూడా మేము చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి పెద్ద ఆయనను ఇన్వైట్ చేస్తాం. పెద్ద ఆయన వచ్చినప్పుడు మేము కలుస్తాం. మేము చెప్తున్నా కదా పెద్ద ఆయన కాలు పట్టుకుంటా ఆ హక్కు ఉన్నది నాకు, ఆయన తండ్రితో సమానం. 8వ డివిజన్ కూడా భాగస్వామ్యం ఉంటుందని నేను కోరుకుంటాను. ఫైనల్గా మీ 8వ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? 8వ డివిజన్ ప్రజలకు మమ్మల్ని ఆదరించి ఈరోజు ఇండిపెండెంట్గా మేము బరిలో నిలిచినప్పటికీ మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించి ఈరోజు గెలుపును ఇచ్చి ఈరోజు ఈ పేరు ప్రఖ్యాతలను మాకు ఇచ్చినందుకు మీ అందరికీ, మా తోబుట్టులకు, ఆడబిడ్డలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఇద్దరి రామ తరపున నా తరపున మీ అందరి ఇంట్లో పెద్ద కొడుకులాగా ఈ 5 సంవత్సరాలు అందరి కాళ్ళు పట్టుకుంటాం, అందరిని బతిలాడతాం. మీ అందరికీ ఉన్నటువంటి సమస్యలను తీర్చి అర్నక్క నగర్ 8వ వార్డును అద్దాల మేడ లెక్క తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా మేము ముందుకు పోతూ ఉంటాం. మిమ్మల్ని అందరినీ మా ఎమ్మడి ఉంచుకొని ముందుకు పోతాం. మీ అందరికీ తోడై నీడై, మీ ఇంట్లో ఒక కొడుకునై తమ్ముడినై, మీ అందరికీ మీ ఇంట్లో వ్యక్తిగా, మీ 8వ వార్డు బిడ్డగా మీ అమ్మడి ఉంటానని చెప్పేసి అని తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి 8వ డివిజన్ రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో తన స్నేహితుడిని ముందు పెట్టి తాను వెనుకొండి 8వ డివిజన్లో విజయం సాధించారు ఇండిపెండెంట్గా. కానీ 8వ డివిజన్ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తాం, మాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం, ప్రజలు 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీరుస్తాం అని చెప్పి మనతో పాటు 8వ డివిజన్ కార్పొరేటర్ మేకల రామ్తో వారి స్నేహితుడు వెనుకొండి నడిపించినటువంటి సతీష్ రెడ్డి చిన్న తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.